కారణం చాలీ చాలని ఆమె జీతం. ఆ చిరునవ్వులో ఆమె త్యాగశీలతను చూశాడు. ఆ త్యాగశీలతకు ఆ డాక్టర్ క్రోనిన్ చలించిపోయాడు. అది ఒక బొగ్గు గనుల కార్మికుల కాలనీ. ఆ శ్రమజీవుల మధ్య 20 సంవత్సరాలుగా ఓ డాక్టర్, ఓ నర్సు కలిసి పనిచేశారు. ఆ డాక్టర్ గారి పేరు క్రోనిన్, ఆ నర్సు పేరు ఆలివిన్. 20 సంవత్సరాలుగా ఆ నర్సు పడుతున్న కష్టమంతా చూశాడు ఆ డాక్టర్. ఆమె కష్టములో ఓర్పును, ఓపికను చూశాడు. ఆ ఓర్పులో, ఓపికలో నేర్పును చూశాడు. ఆ నేర్పులో ఎంతటి బాధలోనున్న రోగినైనా ఓదార్చగలిగే ఓదార్పును చూశాడు. ఆ ఓదార్పులో చిరునవ్వును చూశాడు. ఆ చిరునవ్వులో ఆమె త్యాగశీలతను చూశాడు. ఆ త్యాగశీలతకు ఆ డాక్టర్ క్రోనిన్ చలించిపోయాడు. కారణం చాలీ చాలని ఆమె జీతం. ఆమె శ్రమకు తగిన ఫలితం ఆమెకు దక్కడం లేదు. కానీ ఆమె ఎన్నడూ ఆ భావన తన మాటలో కానీ ముఖంలో కానీ కనిపించనీయలేదు, వినిపించనీయలేదు. అందుకే ఓ మానవతావాదిగా ఓ రాత్రి అడిగాడు, చూడు ఆలివిన్, నీ జీతం పెంచమని నీ పై అధికారులను ఎందుకు అడగకూడదు? అప్లికేషన్ పెట్టవచ్చును కదా. ఎందుకు అన్నట్టు చిరునవ్వుతో చూసింది. నీవు పడుతున్న శ్రమకు తగిన ఫలితం నీకు అందడం లేదు. ఈ పేద ప్రజల మధ్య నీవు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు ఓ ప్రక్కన ఎంతో సంతోషంగా ఉంది. మరో ప్రక్కన చాలీ చాలని నీ జీతం చూస్తుంటే నీవెంతగా త్యాగం చేస్తున్నావో అంతగా బాధ అనిపిస్తుంది. నాకే కాదు, నీ శ్రమకు తగిన ఫలితం నీకు దక్కాలని ఆ దేవునికి కూడా తెలుసు అన్నాడు డాక్టర్. అంతే, అదే చిరునవ్వుతో చాలు సార్, ఆ దేవునికి తెలిస్తే చాలు అన్నది నర్స్ ఆలివిన్. అవును, మన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు దేవునికి తెలియజేస్తే తగిన సమయంలో తప్పక జవాబిస్తాడు. ఇట్టే మనసు మనం కలిగి ఉంటే ఎవరైనా నిన్ను విమర్శిస్తున్నా, వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నా, మనకు అన్యాయం జరుగుతున్నా, రావలసిన జీతము రాకున్నా, ప్రమోషన్ దూరం అవుతున్నా, ఆస్తిలో అన్యాయం జరుగుతున్నా, నీవు న్యాయంగా పొందుకోవలసింది పొందలేకపోతున్నా కృంగిపోక, నిరుత్సాహపడక, విశ్వాసముతో ఓపికగా దేవునికి మొరపడుతూ ముందుకు సాగు. నీ స్థితిగతులు దేవునికి తెలుసు.